గులాబీ పార్టీ ఆగమైతోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పవర్ పోవడంతో తట్టుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరుగా పార్టీ విడి హస్తం గుడికి చేరుతున్నారు. దీంతో గులాబీ పార్టీలో చివరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరూ ఉండరన్న చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే అసెంబ్లీలో బీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కు పడిపోనుంది. గతంలో కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించిన పాపమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తగులుతుందని చర్చిస్తున్నారు గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లోకి వెళ్తుండటంతో పార్టీలో మిగిలేది ఎవరన్న చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎట్లయితే కేసీఆర్ చేర్చుకున్నారో ఇప్పుడు అదే రీతిలో కారు పార్టీ నుంచి లీడర్లు బయటకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ కు ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో 7 కాంగ్రెస్ లో చేరిపోగా ఈ వారం రోజుల్లో ఇంకొంతమంది కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ భవన్ లో శుక్రవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ల మీటింగ్ కు డుమ్మా కొట్టిన 6 ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం సెక్రటేరియట్ లో మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన వారిలో గ్రేటర్ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, మాధవరం, బండారి లక్ష్మారెడ్డి ఉన్నారు. తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని కోరేందుకు మంత్రిని కలిసినట్లు వారు చెప్తున్నా కాంగ్రెస్ లో వారికి చేరిక ఖాయమైనట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. వీళ్లే కాదు ఇంకొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్ కూటికి చేరుతారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక మరోవైపు 26 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నట్లే ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ కూడా కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. పోచారం, కడియం వంటి సీనియర్లే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడంతో పార్టీలో ఇక మిగిలేది ఎవరన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తో పాటు మరో 3-4 ఎమ్మెల్యేలు తప్ప పార్టీలో ఇంకెవరూ ఉండరన్న టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించిన పాపమే ఇప్పుడు బీఆర్ఎస్ కు తగిలిందని గులాబీ పార్టీలో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకుని అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్కకు ఆ హోదా లేకుండా చేశారు. మండలిలోనూ ఇదే సీన్ క్రియేట్ చేశారు. నాడు ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు గగ్గోలు పెట్టడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం తప్పని, ఈ విషయం నాడు కేసీఆర్ కు చెప్పానని మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ కొంతవరకు ప్రయత్నాలు చేశారు. ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మాట్లాడారు. బీఆర్ఎస్ కు మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఈసారి 15 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పుకొచ్చారు. పార్టీలోనే కొనసాగాలని బుజ్జగించారు. తన ఓటమి దేశానికి నష్టం చేకూర్చిందంటూ ప్రసంగాల్లో చెప్తున్నారు. కానీ ఈ బుజ్జగింపులేమీ ఫలితాలను ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు వరుసగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్, హరీష్ కూడా చేతులెత్తేశారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితకు బెయిల్ తేవడం కోసం 3 రోజులుగా ఢిల్లీలోనే 2 నేతలు మకాం వేశారు. ఇక్కడేమో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కారు దిగి వెళ్లిపోతున్నారు.